విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆఫీస్ కు ఉన్న టీడీపీ భారీ ఫ్లెక్సీలను తొలగించారు. చంద్రబాబు ఫోటోతో ఉన్న పసుపు ఫ్లెక్సీలను తొలగించారు సిబ్బంది. కాగా 2 రోజుల క్రితం కేశినేని రాజీనామా ప్రకటన చేయగా ఆయన కుమార్తె శ్వేత కూడా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారుతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నాని ఆఫీస్ కు ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించి అదే స్థానంలో తనతో పాటు తన కుమార్తె ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తనకి విజయవాడలో కేశినేని నాని ఆఫీస్ వద్ద ఫ్లెక్సీల మార్పుకు సంబంధించి కూడా చర్చ నడుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొన్ననే కేశినేని నాని మాట్లాడుతూ టీడీపీతోనే ఉంటానని కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ పరిణామాలు చూస్తూ ఉంటే పార్టీ మారుతారనే చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? రాజేశ్వరి, కేశినేని నాని ఏదైతే టీడీపీ పదవికి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత 11వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి ఆయన కూతురు శ్వేత తోటి కార్పొరేటర్ పదవికి నిన్న రాజీనామా చేయించారు. పార్టీ పదవికి కూడా తను పదవికి రాజీనామా చేయడమే కాదు, పార్టీకి కూడా తాము రాజీనామా చేస్తామని శ్వేత వెల్లడించారు. దాని తదనంతరం పరిణామాలన్నింటినీ చూసుకుంటే ఖచ్చితంగా కేశినేని నాని టీడీపీని వీడుతారు అనే వాదన అయితే కొనసాగుతుంది. ఆయన బీజేపీకి వెళ్తారా లేదా వైసీపీకి వెళ్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన కేశినేని భవన్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో తెలుగుదేశం జెండాలు, తెలుగుదేశం ఫ్లెక్సీలతోటి నిండిపోయి ఉండేది బిల్డింగ్ అంతా కూడా. ప్రస్తుతం ఆ బిల్డింగ్ కి ఉన్నటువంటి ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు అలాగే మిగిలిన తెలుగుదేశం నాయకులతోటి ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. కేశినేని నాని ఆయన కింద వాళ్ళ అమ్మాయి కేశినేని శ్వేత ఒక ఫ్లెక్సీలో ఉన్నారు. మరొక ఫ్లెక్సీలో పక్కన ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్నారు. పెద్ద ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడం అనేది ఇక్కడ ఆయన స్టెప్ ఏంటి అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఏమి కూడా పాల్గొవద్దని నాకు అధిష్టానం ఆదేశించింది అని మొదటి రోజు చెప్పారు. ఆ తర్వాత పార్టీలోనే ఉంటాను అన్నారు. ఆ తర్వాత రోజు పార్టీ నన్ను వద్దనుకుంటున్నప్పుడు, నేను పార్టీకి అవసరం లేదు అనుకున్నప్పుడు నేను కూడా పార్టీలో ఉండను అని కూడా అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము మనం. రోజుకొక విధంగా ఈ పరిణామాలన్నీ మారుతూ వస్తున్నాయి. ఆయన బీజేపీ నాయకులతోటి టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా టచ్ లో ఉన్నారు. అలాగే విజయవాడ ఎంపీ సీటు వైసీపీ నుంచి కేశినేని నాని పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి కేటాయిస్తారు అనే అంశానికి సంబంధించిన చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు కేశినేని భవన్ కి ఉన్నటువంటి ఫ్లెక్సీల మార్పు ఆ వాదనకి బలం చేకూరుస్తుంది. ఖచ్చితంగా ఆయన పార్టీ మారుతాము, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మా నాన్నని ఎంత ఇబ్బంది పెట్టారు, నా విషయంలో కూడా అదే 3 నాయకుల కోసం పార్టీ విధి విధానాలను మార్చుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా కేశినేని శ్వేత నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అందరినీ కూడా బేరీజ్ వేసుకోవాలి. మొదటి నుంచి కూడా కేశినేని నాని పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అనే విషయం అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఈ పరిణామాలన్నింటినీ కూడా పార్టీని వీడేలాగా చేశాయి. ఈ రోజు నేను తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని కూడా శ్వేత చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఈ ఫ్లెక్సీల మార్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా కేశినేని నాని బుజ్జగింపుల పర్వంతో మళ్ళీ వెనక్కి వస్తారు అని ఆశించిన టీడీపీ నాయకులందరికీ కూడా ఇక ఆయన మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వరు, ఆయన పార్టీ మారడం అనేది ఖాయమని కూడా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఎంపీ స్థానానికి అయితే పోటీ చేస్తాను అని ఆయన చెప్పడంతో పాటుగా ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా నాన్న ఖచ్చితంగా ఎంపీ పదవికి అయితే పోటీ చేస్తారు అని కూడా నిన్న చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఎటు నుంచి పోటీ చేస్తారు అనేది అయితే వేచి చూడాలి. అయితే కేశినేని భవన్కు ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ తొలగించి ఆయన కుమార్తె అలాగే ఎన్టీఆర్ ఫోటోలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను పెడుతూ ఉన్నారు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కాంతి.